తమిళ్ మాట్లాడడం తమిళ్ బాగానే వచ్చింది. చాలా సినిమాలు చేశాను. అవునవును. ఆల్మోస్ట్ అంత పెద్ద హీరోస్ తోటి విజయ్ గారు, అలాగే అజిత్ గారు, శివకార్తికేయన్ అందరితో ఆల్మోస్ట్ పెద్ద హీరోస్ అందరితో కూడా చేశాను. హ్మ్. రజనీకాంత్ గారు చేయలేదు. అరే వస్తుందండి. తప్పకుండా వస్తుంది. ద డే విల్ కమ్ డెఫినెట్లీ. ఇన్ని మూవీస్ చేసినా మళ్ళీ మీకు ఒక క్యారెక్టర్ కెమెరా రెడీ అయింది టేక్ అని అనగానే ఈ రోజుకి ఆ ప్రిపరేషన్ అలాగే ఉందా? అమ్మో భయం, ఆ ప్రిపరేషన్ కదా, ఆ భయం అలాగే ఉంటుంది. ఆ భయం అలాగే ఉంటుంది. అంటే క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రాక్టీస్ చేయడం వేరు. ఇప్పుడు మనం సెట్ మీదకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఉంటారు, స్టార్స్ ఉంటారు. సో ఆ స్టార్స్ ముందు మనం తప్పు చేయకూడదు అనే ఒక చిన్న ప్రెషర్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రిపేర్డ్నెస్ కానీ ఆ హోంవర్క్ కానీ కంపల్సరీ ఉండాలి అనేది నా నమ్మకం. ఇప్పుడు ఒక క్రికెటర్ ఉన్నాడు అనుకోండి, నాకు క్రికెట్ వచ్చేసింది కదా అని ప్రాక్టీస్ చేయడం మానేస్తే ఎంత కష్టమో, కరెక్ట్. మనకి యాక్టింగ్ వచ్చేసింది కదా ఇంకా ప్రాక్టీస్ చేయవసరం లేదు అనుకుంటే డెఫినెట్గా మనం సెట్ మీదకి వెళ్ళిన తర్వాత తడబడతాం అనేది నేను అనుకుంటాను.